ఆ విధంగా నీకు చైతన్యం, బాడీని చైతన్యపరుస్తుంది. ఓకే, సో ఇది ఒక పార్ట్. ఓకే, ఇది చాలా లేజీగా ఉంది, దీన్ని యాక్టివేట్ చేయాలి. ఇంకోటి ఏంటి, మీ మనసు. మీ మనసు ఎలా ఉందంటే అసలు దానికి ఎక్కడుందో, ఎక్కడికి పోతుందో, ఎందుకు పోతుందో, ఏం చేస్తుందో, ఏం ఆలోచిస్తుందో దానికి తెలియదు. అంత స్పీడ్లో ఉంది, ఎక్కడో ఉంది. ఓకే, దాన్ని ఏం చేయాలంటే తీసుకురావాలి. లేదు, ఇది నీ ప్లేసు, నీ బాడీ ఇక్కడ ఉంది, నీతో పాటుగా నువ్వు ఉండాలా. ఓకే, సో నీ మనసుని సెటిల్ డౌన్ చేయాలి. అదే, నీ మనసు అంత వేగంగా ఉండడానికి కారణం ఏంటంటే చాలా ఒక రోజులో జరిగిన విషయం ఏం కాదు. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసుకున్న అలవాటు. ఓకే, అర్థమైందా? కొద్దిమంది నా కోపం వస్తుందండి, ఇట్లాంటి సందర్భంలో నా కోపం వస్తుంది. ఎందుకు? అది అలవాటు అయింది కనుక. మీకు అది అలవాటు అయింది, కోపం అనేది అలవాటు అయింది, మీ మనసుకి అది అలవాటు చేశారు. అర్థమైందా? సో అది ఇట్లాంటి అలవాట్లు చాలా ఉన్నాయి. మీ మనసు ఉద్వేగభరితంగా ఉండడానికి చిన్నప్పటి నుంచి మీరు డెవలప్ చేసుకున్న కొన్ని కారణాలు. ఓకే, దానివల్ల మీకైన అలవాట్లు మీ మనసు వేగానికి కారణమయ్యాయి. సో ఇక్కడ మీ మనసు సడన్గా వేగాన్ని తగ్గించేసేదో ఒక క్షణంలో అనడానికి కుదరదు, ఒక టైం పడుతుంది. ముందు మీ మనసు ఏంటో మీరు అర్థం చేసుకోవాలా. మీ మనసులో ఏం జరుగుతుంది, దాని ద్వారా మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఓకే, చూసుకోవాలి. సో ఇక్కడ మీకు నేర్పించే ప్రతి ఒక్క విషయం, మీకు చెప్పే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా మీరు దాన్ని చూడండి, మీ నుంచి చూడాలి. ఓకే, అర్థమైనా? ఇక్కడ మీకు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవో థియరీలు కావు. ఓకే, ఎవరికో సంబంధించిన విషయాలు కావు అవి, అవి మీకు సంబంధించిన విషయాలు, ప్రతి ఒక్క మనసుకు సంబంధించిన విషయాలు. సో ప్రతి ఒక్క మనసు అంటే వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే క్లాస్లో, అది మీది. సో మీరు ఎలా చూడాలి, ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్క విషయం అంటే మీ నుండి చూడాలి. ఓకే, నా జీవితంలో ఇది ఎలా ఉంది, ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు టీచర్ అనుకోండి, ఇక్కడ కూర్చొని నా జీవితంలో ఇది నిజమేనా, నా జీవితంలో ఇది ఇట్లాగే ఉందా,